Hi everyone, I'm Dr. Naresh Kumar. I'm a consultant pediatrician. Newborn babies లో వార్నింగ్ సైన్స్ ఆర్ డేంజర్ సైన్స్ ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఫీవర్, అంటే టెంపరేచర్ మోర్ దెన్ 100 degrees Fahrenheit ఉంది అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో బేబీకి ఉన్న ఎక్సెసివ్ క్లోతింగ్ అంతా తీసేసి మళ్ళీ రీచెక్ చేయాలి. టెంపరేచర్ అప్పుడు కూడా 100 or above ఉంది అంటే దట్స్ అ వార్నింగ్ సైన్ టు గో టు అ హాస్పిటల్. సెకండ్ పాయింట్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. బేబీకి ఆయాసం లాగా రావడం, పక్కలేయడం లాంటిది అలాంటిది ఏమన్నా కూడా ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. థర్డ్ పాయింట్ డల్ యాక్టివిటీ. బేబీ బాగా డల్ గా ఉండడం, రెగ్యులర్ గా ఉండకపోవడం, ఎక్సెసివ్ గా పడుకోవడం ఇలాంటిది ఏమన్నా కూడా ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్ బేబీ ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం లేదా యూరిన్ చాలా తక్కువగా పాస్ చేయడం. ఫిఫ్త్ పాయింట్ పర్సిస్టెంట్ వామిటింగ్స్, అంటే బేబీ ఫీడింగ్ తీసుకున్న ప్రతిసారి లేదా ఎక్కువ సార్లు వామిటింగ్ చేయడం ఇలాంటిది ఏమన్నా కూడా ఇమీడియట్ గా మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వాలి.